శ్రీశ్రవణి ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం కుశుడి అంతఃపురంలోకి ఒక యువతి ప్రవేశించింది. అర్ధరాత్రి పూట ప్రవేశించింది. కుశుడు ఆవిడని చూసి "నువ్వెవరు తల్లి? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏంటి?" అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆవిడ ఏం సమాధానం చెప్తుందో మనం ఇప్పుడు విందాం. అప్పుడు ఆవిడ అతనితో ఇలా అంది, "రాజా, మీ తండ్రి స్వస్థానానికి పయనమైపోతూ పవిత్రమైన ఏ నగరం నుండి పౌరులను సైతం తనతో తీసుకువెళ్ళిపోయాడో ఆ అయోధ్య నగరానికి నేను అధిదేవతనయ్యా. ఇప్పుడు ప్రజలందరూ వెళ్ళిపోయారు ఆయనతో పాటు. ఇప్పుడు అనాథనైపోయాను నేను. మహామహులైన రాజాదిరాజుల ఏలుబడిలో సకల సౌకర్యాలతోటి తులతూగుతూ పూర్వం అలకాపురిని సైతం తిరస్కరించిన నేను సూర్యవంశుడువు, సమగ్ర శక్తి సంపన్నుడువు అయిన నువ్వు ఉండగా ఈ దీనావస్థకు గురి కావాల్సొస్తోంది. పాడుబడిన వందల కొలది ఇళ్ళు, పాడుపడిపోయిన ప్రాకారాలతో కూడిన ప్రభువు లేని ఆ నగరం ఇప్పుడు సూర్యుడు అస్తమించగానే చెంచునీలపు తాకిడికి చెదిరిపోయిన మబ్బులతో కూడిన సాయం సమయంలా ఉందయ్యా. పూర్వం మెరుగులీడే గజ్జెల ధ్వనులతోటి అభిసారికలు సంచరించిన రాజవీధిలో ఇప్పుడు ఉల్కలెగసిపడిన ముఖాలతోటి కర్ణకఠోరంగా అరుస్తూ నక్కలు మాంసం కొరకు అన్వేషిస్తున్నాయి. జలక్రీడా సమయంలో జలజాక్షులు అరచేతి దెబ్బలతోటి నాడు మృదంగధ్వని అనుకరించిన నడబావుల్లోని నీరు నేడు అడవి దున్నల కొమ్ముల పోట్లతోటి ఆక్రోశిస్తోందయ్యా. క్రీడ మయూరాలు, ఆధార స్తంభాలు విరిగిపోవడం వల్ల చెట్లపై వాల్తున్నాయి. మృదంగధ్వనులు లేకపోవడం వల్ల నృత్యం మానుకున్నాయ్యా అవి అంటూ అక్కడ అయోధ్య నగరం మొత్తం అంతా మీ తండ్రితో పాటు వెళ్ళిపోయింది. అక్కడ ఏమీ లేదు. ఒక ఇల్లు లేదు. ఒక ఇంట్లో ఒక్క మనిషి లేడు. రాజప్రాకారాలన్నీ అలా ఉండిపోయాయి. ఆ కొలనులన్నీ నీళ్లు లేక ఎండిపోయున్నాయి. ఇలా ఉంది అక్కడ పరిస్థితి. అంటూ కవి రాముడు వెళ్ళిపోయిన అయోధ్య నగరాన్ని ఎన్ని రకాలుగా వర్ణించారో చూడండి. ఆ అయోధ్య నగర అధిదేవత అక్కడికొచ్చింది. ఆవిడ చెప్తోంది ఇవన్నీ. పెంటి ఏనుగుల నుండి తామర తూడులందుకుంటున్న కొలంలో ప్రవేశించినట్లుగా గోడలపై చిత్రింపబడ్డ మదగజాల కుంభస్థలాలను కోపించిన సింహాలు నఖాంకుశాలతోటి చీల్చేస్తున్నాయ్యా. కొయ్య కంబాలపై రంగు వెలిసిపోయి దుమ్ము కొట్టుకున్న స్త్రీ ప్రతిమలు పాములు విడిచిన కుబిసాలనే పైటలను ధరిస్తున్నాయి. సున్నపు పూతలు కాలక్రమంలో నల్లబడిపోగా అక్కడక్కడ గడ్డి మొలిచిన మేడల్లో పూర్వంలాగా ముత్యపు సరళాల వలె స్వచ్ఛమైన చంద్రకిరణాలు ఇప్పుడు ప్రతిఫలించడం లేదయ్యా అంటూ ఆవిడ ఆ అయోధ్య నగరం ఎలా అయిపోయింది అన్నది చెప్పుకుంటూ వచ్చిందట. చెప్పి మీ తండ్రి కారణ మనుష్యమూర్తి, పరమాత్మ మూర్తిని పొందినట్లే నువ్వు కూడా ఈ కుశవతిని వదిలి కుల రాజధాని ఆయన అయోధ్యకి తిరిగిరా అంటూ ఆయన్ని మొరపెట్టుకుంది ఆ దేవత. అధిదేవత. ఆ రాజ్యాధిదేవత ఆ రకంగా ఆయనకి చెప్పిందట. అంతటా రఘుప్రవరుడైన కుశుడు ఆమె ప్రార్థనను మన్నించి అలాగే అని అంగీకరించి ఆవిడకి భరోసా ఇచ్చాక ఆవిడ అక్కడి నుంచి అంతర్ధానమైంది. మరునాటి వేకున రాత్రి జరిగిన ఆశ్చర్యకరమైన వృత్తాంతాన్ని రాజు ద్విజులందరికీ తెలియపరిచాడు. కుల రాజధానిని స్వయంగా వచ్చి కుశుణ్ణి పలకరించి తన బాధ చెప్పుకుందని తెలిసిన వాళ్ళందరూ ఆయన అభినందించారట. నువ్వు వెళ్ళి అయోధ్యను పరిపాలించు అని చెప్పారట. మళ్ళా అతడు అయోధ్యకొచ్చి అక్కడ కుశనగరం నుంచి అయోధ్యకొచ్చి అక్కడ మళ్ళీ రాజ్యాన్ని స్థాపింపచేశాడు. ఇప్పుడది చక్కగా శోభిల్లుతుందట. నిర్మలమైన ఆతప్రత మండలంతో శోభిల్లే ఆ కుశుడు అయోధ్య వైపు నడిపిస్తున్న సన్నివేశం విమలమండులుడై ఉదయించిన చంద్రుడు తీరం వైపు నడిపిస్తున్న సముద్రంలాగా విరజిల్లింది అంటూ కవి మళ్ళీ ఇక్కడ ఒక మంచి వర్ణన వేశారు. నేల దద్దరిల్లేట్లుగా నడుస్తున్న ఈ సేనల తాకిడిని తట్టుకోలేక కాబోలు వసుంధర రజో వ్యాజ్యంతోటి ఆకాశాన్ని అధిహరించబోయినట్లుగా తోచింది. కుశావతి నుండి మున్ముందుకు సాగుతూ అయోధ్య నగరం వైపు కదిలిపోతున్న ఆ మహాసేన దారిలో వెనుక గాని, ముందు గాని, మధ్యలో గాని ఎక్కడ చూస్తే అక్కడ అపరిమితమై కనిపించింది అన్నారు. దారిలో ఆ భూపాలుని గజాల నుండి స్రవించిన మదజలం వల్ల దుమ్ము బురదగాను, గుర్రపు గిట్టల తాకిడికి బురద దుమ్ముగాను మారింది అంటూ చక్కటి వర్ణన వేశారు కవి కాళిదాస్ గారు. అంటే మదగజాలు ఎన్నున్నాయి అంటే వాటి జలంతోటి దుమ్ము కాస్త బురద అయిపోయిందిట. మళ్ళా ఈ గుర్రాలు ఎలా ఉన్నాయి అంటే ఎన్నున్నాయి అంటే వాటి గుర్రపు తొక్కిడికి మళ్ళీ ఆ బురదంతా పోయి చక్కగా దుమ్ము కింద మారిపోయింది అన్నట్టుగా చక్కటి వర్ణనేశారు. తర్వాత ఏమంటున్నారు?
వింజాగిరుల కటకాలలో నర్మదా నదిలాగా దారి వెతుక్కుంటూ పలు పాయలుగా చీలి రొద చేసుకుంటూ సాగుతున్న ఆ సేన గుహాముఖాలను ప్రతిధ్వనింపచేసింది అన్నారు. గైరికాది ధాతువులతో స్పర్శతో రథచక్రపుట అంచులు ఎరుపెక్కగా గజ తురగాదులు సవ్వడితోటి తూర్యధ్వనులు కలిసిపోగా ఆ ప్రభువు కిరాతులు సమర్పించే కానుకల వైపు చూపు సారిస్తూ వింధ్యాద్రి దాటి ముందుకు సాగిపోయాడు. గజశ్రేణితో సేతుబంధనం కావించి పడమర వైపు ప్రవహించే గంగానదిని దాటుతున్న కుసునికి రెక్కలల్లారుస్తూ ఎగిరే హంసల అయత్న సిద్ధమైన వింజామరులయ్యాయి అన్నారు. హంసలు అయత్న సిద్ధమైన వింజామరులయ్యాయి అన్నారు. ఏమి చక్కటి ఉపమానం వేశారండి ఇక్కడ. అంటే గజశ్రేణితోటి సేతుబంధనాన్ని కావించి పడమర వైపుకు వెళుతూ ఉన్న గంగానదిని దాటుతున్నట్టు ఈయన దాటుతున్నప్పుడు దాని మీద ఉన్న హంసలట ఎన్నున్నాయంటే అవి ఎగురుతుంటే ఈయనకి వింజామరలు విసిరినట్టుగా గాలొచ్చిందిట. అన్ని ఉన్నాయన్నమాట అక్కడ. కపిల మునీంద్రుని రోషంతోటి భస్మావశిష్ట శరీరులైన తమ పూర్వులు స్వర్గప్రాప్తికి హేతువులు పడవలకు కదిలేవి అయిన గంగాజలాలకు అతడు మోకరిల్లాడు. అంటే భగీరథుడి ద్వారా గంగ మనకి చేరింది కాబట్టి ఆయన పూర్వీకులే గదా! ఇక్ష్వాకు వంశం వారే గదా! ఆయన కూడా. ఆ భగీరథుడు గంగని స్వర్గం నుంచి కిందకి తీసుకొచ్చాడు. ఈ పడవలు ఇవన్నీ కదలడానికి ఆ గంగే ఇక్కడ ఉంది గాబట్టి, ఆ గంగకి ఆయన మోకరిల్లాడు. ఆయన దానికి నమస్కారం చేశాడు. అలా కొన్ని దినాలు ప్రయాణం కొనసాగించి అతడు సరయూ నదీ తీరం చేరాడు. అక్కడ పూర్వం రఘువంశరాజులు యజ్ఞవేదికలపై నెలకొల్పిన వందల కొద్ది యూపస్తంభాలను చూశాడు. అయోధ్యలోని ఉద్యానవనాల నుండి వీచిన గాలి పూరెమ్మలను కదిలించి సరయూ తరంగాలను సృజించినదై బడలిన సైన్యంతో విచ్చేసిన ఆ భూపాలుడికి ఎదురుగా వచ్చింది అన్నారు కవీంద్రులు. శత్రువులను శరజాలం పాలు చేసినవాడు, పౌరుల చెలికాడు, కులానికి ధ్వజప్రాయుడు అయినవాడు, బలవంతుడు అయిన కుశుడు కదలాడే పతాకాలతో వెలసిల్లే సైన్యంతోటి పట్టణంలోకి ప్రవేశం చేశాడు. పట్టణ పరిసరంలో విడియించాడు. అంటే విడిది తీసుకున్నాడు. గ్రీష్మతప్తమైన భూమి తొలకరి చినుకు మబ్బులు శోభ చేకూర్చినట్లే నృపుడు నియోగించిన శిల్పులు తగిన పరికరాలతోటి అయోధ్య నగరానికి క్రొత్త చెలువులు కలిగించారు. అంటే ఏం చేశారు? ఈయన విడిది తీసుకున్నాడు బయటే. అప్పుడు శిల్పులందరూ కలిసి వెళ్ళి మళ్ళీ అయోధ్య నగరాన్ని అంత చక్కగా చెక్కి తీర్చిదిద్దారనమాట. పిదప ప్రశస్త దేవతా మందిరాలతోటి ఒప్పారే నగరానికి రఘువీరుడు ఉపవాస వ్రతనిష్ఠులైన వాస్తుశాస్త్రవేత్తల చేత పశుబలిపూర్వకంగా సపర్యలు చేయించాడు. ఆపై కాంతా హృదయాల్లో ప్రవేశించే కాముకుడిలాగా అతడు రాజభవనంలోకి ప్రవేశించాడు అంటూ కాళిదాస్ గారు ఇక్కడ చెప్పారు మనకి. అమాత్యులు మొదలైన పరివారానికి కూడా వారి వారికి తగినట్లుగా గృహాలని కల్పించాడు. నగరంలోని అంగళ్ళు, క్రయ విక్రయాలకు తగిన వస్తువులు అన్నీ సమకూర్చి అవన్నీ నిండిపోయేలాగా చేశారు. తర్వాత అశ్వాలు అశ్వశాలలను, గజాలు గజశాలలను ఆశ్రయించే విధంగా చేశారు. అన్ని రకాలుగా అలంకరింపబడిన నారీమణిలాగా అయోధ్య నగరం శోభిల్లింది అన్నారు. అలా పూర్వశోభను పుణికిపుచ్చుకున్న కుల రాజధానిలో నివసిస్తూ కుశుడు అమరలోకాధిపతికి కాని అలకాధిపతికి కాని లెక్కింపని వాడయ్యాడు. అలకాధిపతి ఎవరు? అలకా నగరానికి అధిపతి కుబేరుడు. అలా కుబేరుడిని ఇంద్రుడితో సమానంగా అతను అన్ని రకాల సంపదలను కలిగి ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత అంతట రత్నాలు తాపిన ఉత్తరీయాలు, తెల్లని స్తనాలపై వేలాడే హారాలు, నిట్టూర్పు గాడుపులకు చెదిరిపోయే చిరుగు పైటలు గల శీతల ప్రాయమైన వేషాన్ని కుసుని ప్రియరాండ్రులకు ఉపదేశించటానికా అన్నట్లుగా వేసవి సమయం వచ్చేసిందట. దక్షిణ దిశ నుండి సూర్యుడు తన చెంతకు రాగానే ఉత్తర దిశ జాలు వార్చిన ఆనంద శీతలమైన బాష్పవృష్టియా అన్నట్లు హిమవంతం నుండి మంచునీరు స్రవించింది. అధిక తాపంతో తపించే పవలు మిక్కిలి కృషించిన రేయి, ప్రణయ కలహంతో వేరుబడి పశ్చాత్తాపానికి గురి అయిన దంపతులతోటి పొలికి పొందాయంటూ మరొక ఉపమానం వేసేశారు మన కవీంద్రులు. మరి రేపు ఇంకేం జరుగుతుంది? మనం ఇంకా ఈయన ప్రవేశించిన ఈ అయోధ్య నగరం ఏ విధంగా మెరిసిపోతుంది అన్నది మళ్ళీ మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.